వీడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. అలాంటి వాడు మన ఆఫీసులోకి రాకూడదు. నువ్వైనా చెప్పరా, వీని ఉద్యోగం నుంచి తీసేయమని ఆర్డర్ ఇవ్వు. రేయ్ విహారీ, నేను చెప్పేది అర్థమవుతుందా? విహారీ విహారీ. బావా, ఎక్కడికి వెళ్తున్నావు బావా? బావా నిన్నే బావా, ఎక్కడికి వెళ్తున్నావు? విహారీ విహారీ, రేయ్ విహారీ. బావా బావా అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఆ లక్ష్మి వెళ్ళిపోయిన దగ్గర నుంచి బావా లక్ష్మి ట్రాన్స్లోనే ఉన్నాడు. నేను ఆ లక్ష్మిని బావకి దూరం చేసి సక్సెస్ అయ్యాను, కానీ ఆ లక్ష్మిని బావ మనసులో నుంచి కూడా దూరం చేయాలి. లేకపోతే బావ మనసులో నాకు చోటు ఉండదు. త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేస్తాను. ఐదు, ఆరు. ఏంటి లెక్కలేస్తున్నావు? అమ్మా, ఇది నాకు 7వ నెలమ్మా. అయితే 7వ నెలంటే నాకు సీమంతం చేయాలి కదా. ఏంటి ఎక్కడ మాట్లాడాలో తెలీదంటే? నీతోనే కదమ్మా అన్నాను. అవునే, నువ్వన్నట్టు సీమంతం చేయాలి. ఇలా ఏదో ఒక అకేషన్ సృష్టిస్తేనే ఇంట్లో వాళ్ళకి నీ కడుపు మీద ఎలాంటి అనుమానం రాదు. అయితే మంచి రోజు ఇప్పుడే పంతులు గారిని అడగమ్మా. ఇప్పుడే మాట్లాడతాను. పద్మాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు. ఏంటమ్మా ఫోన్ చేశారు? ఏం లేదు పంతులు గారు, మా అమ్మాయికి 7వ నెల సీమంతం చేయాలి కదా. మంచి ముహూర్తం ఉంటే చెప్తారని మీకు ఫోన్ చేశాను. ఒక్క నిమిషం అమ్మా, పంచాంగం చూసి చెప్తానమ్మా. అమ్మా, రేపు వైశాఖ మాసం తదియా సోమవారం 10:51 బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. రేపేనా? అవునమ్మా, సీమంతానికి మంచి ముహూర్తం. అలాగే పంతులు గారు, ఏమేం తెచ్చుకోవాలో చెప్తే అన్ని ఏర్పాట్లు చేస్తాను. శుభం. అలాగే తల్లి, ఏం తెచ్చుకోవాలో మీకు లిస్టు పంపిస్తాను, అవి తెప్పించండి. అలాగే పంతులు గారు, మీరే దగ్గరుండి జరిపించండి. ఉంటాను. అలాగేనమ్మా. ఆగు. ఏంటి వదినా? ఈ కొంపలో ఎవరేం చేస్తున్నారో తెలియడం లేదు. విహారిగాణ్ణి చూస్తే వాడెటెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం అవడం లేదు. ఇక నువ్వేమో ఏమి పట్టనట్టు నట్టింట్లో తిరుగుతుంటావు. ఏమైందక్క ఇప్పుడు? నువ్వు ఉండవే. నాకు సమాధానం చెప్పాల్సింది ఈవిడ. ఈవిడికి నోరుంది కదా. ఏంటి వదినా, ఏమైంది? ఏమయ్యిందా? ఇప్పుడు నీ కోడలికి ఎన్నో నెలొచ్చిందో తెలుసా? నేనేదో ఫీల్ అవుతానని నా కూతురు మీద ప్రేమలు నటించడాలు వద్దు. వదినా, తనకిప్పుడు 7వ నెల. ఓ, గుర్తుందా నీకు? మరి 7వ నెలలో దానికేం చేయాలో తెలీదా? అక్క, 7వ నెల సీమంతం చేయాలి. అది చెయ్యాల్సింది పుట్టింటి వాళ్ళు, అంటే మనమే చెయ్యాలి. ఆ విషయం నాకు తెలిసే, కానీ దానికి సీమంతం చెయ్యాలని తను అడగదా? వదినా, మంచి రోజు చూసి సహస్రకి సీమంతం చేద్దాము. ఇప్పుడే నేను పంతులు గారితో మాట్లాడతాను. ఏం అక్కర్లేదు. నేను ఆల్రెడీ మాట్లాడేశాను. మీరు దాన్ని పట్టించుకోకపోయినా నాకు బాధ్యత ఉంది కదా. అక్క, సీమంతం ఎప్పుడు చేద్దామని చెప్పారు? రేపే. అక్క, విహారీ వచ్చాడు. విహారీ, నిన్నే విహారీ, ఆగు. బావా, ఆగు బావా.
బావా బావా ఆగుతావా లేదా లేదంటే నేను చెయ్యి కోసుకుంటాను. అయ్యో ఏం సహస్ర ఇది? అయ్యో ఏంటి ఇది? పిచ్చి పట్టిందా నీకు? చెయ్యందుకు కోసుకున్నావే? సహస్ర ఏంటమ్మా ఇది? హే, పిచ్చి పట్టిందా నీకు? చూడు విహారీ, ఈ చాకుతో అంతగా తెగదాం. ఈ చాకుతో నరాలు చాలా బలంగా కోసుకుంటాయి. నువ్వు కోసుకున్న తర్వాత నాకు కూడా ఇవ్వు. నేను కోసుకుంటాను. ఇద్దరం చచ్చిపోదాం. విహారీ ఏం మాట్లాడుతున్నావు విహారీ? ఏంట్రా మాటలు? పండు, అమ్మా. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగేనమ్మా. ఏంటి ఇది? ఇదిగోండి అమ్మగారు. చూడు వాడు ఎలా తయారయ్యాడో చూడు. వాడికి చెప్పేవాళ్ళు లేక ఎలా మాట్లాడుతున్నాడో చూశారు కదా. నువ్వు వాడికి ఏం చెప్తావో చెప్పు. రేపు సీమంతానికి నా కూతురు పక్కన వాడు కూర్చోవాలి. నేను వాడికి చెప్తాను వదినా. మెప్పిగా ఉందా?